కాండము 18వ అధ్యాయం 20వ వాక్యం నుంచి మనం చదివేప్పుడు ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. చాలా 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 జాగ్రత్త. ఇది మన సంఘానికి దేవుడు ఇచ్చిన సందేశం. వచ్చి అడుగుతున్న మాట, అయ్యా నేను ఒక ఊరిని పాడు చేద్దాం అనుకుంటున్నా. అదేంటయ్యా ఊరునా? అక్కడ మరి మంచోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నాడు. ఏ ఊరు అన్నాడు. దాని పేరు సొదొమ గొమొర్రా. దాన్ని నేను పాడు చేయాలనుకుంటున్నాను అంటే, ఎందుకు చేయాలనుకుంటున్నాను అంటే, అక్కడ మొదటి మాట మనం చూస్తే సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుక. చెప్పండి, వారి పాపము గట్టిగా, వారి పాపము బహు బహు భారమైనది గనుక. వారి పాపం ఏమైందంట? దేవునికి భారంగా మారిందంట వారి పాపం. దేవుడు చూడలేని స్థితికి వెళ్ళిపోయిందంట వారి పాపం. దేవుడు ఇక దాని గురించి ఆలోచన చేసి 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 ఎక్కువైపోయింది దేవునికి బాధ, భారం ఎక్కువైపోయింది హృదయంలో. అప్పుడు చూశాడు దేవుడు. ఇక్కడ చూడండి, వారి పాపము బహుభారమైందంట. ఏమైందంట? బహుభారం అయిపోయిందంట. ఏంటి వీళ్ళ పాపం? తాగుడా, లేకపోతే వ్యభిచారమా, లేకపోతే ఇంకోట అంటే ఇది లేదు అనేది లేదు ఆ ఊర్లో. నేను ఈరోజు కొన్ని ఊర్ల గురించి, కొన్ని కుటుంబాల గురించి బైబిల్లో చూపిస్తాను. వాళ్ళు దేవుని మాట వినకపోతే ఏమయ్యారు, విన్న వాళ్ళు ఏమయ్యారు. కొన్ని ఊర్లు, కొన్ని గట్టిగా 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 కుటుంబాలు. ఇప్పుడు ఈ సొదొమ గొమొర్రా అనే ఊరు యొక్క పాపము దేవుని దృష్టికి బహుభారం అయిపోయింది. వీళ్ళ పాపం ఎలాంటిదంటే వాయు వరసలు లేని పాపం అయిపోయింది. అన్యాయమైన పాపాలు అక్కడ. వాళ్ళు చేసే పాపం ఎంత భయంకరం అంటే, దేవుడు అంటున్నమాట అక్కడ మనం చూస్తే బహుభారమైందంట. ఏమైందంట? గట్టిగా గట్టిగా. మీరు 100 కేజీలు మోయగలరు, మీ చేతిలో 200 కేజీలు పెడితే గట్టిగా బహుభారం అయిపోయింది. అవునుగా? ఈరోజు వాక్యాన్ని ఆదివారం వస్తాం, పాస్టర్ గారు వాక్యం చెప్తారు, మేము వింటాం, వెళ్ళిపోతాం కాదు. ఇది నీ కోసమే అని గుర్తించాం. ఈ వాక్యం నీ కోసమే ఈరోజు, చాలా సూటిగా. చూడండి, గమనించండి. ఇక్కడ బహుభారం అయిపోయినప్పుడు భారంగా మానంతో దేవుడు మౌనంగా ఉంటాడు. మార్చాలని ప్రయత్నం చేస్తాడు, చెప్పి చూస్తాడు, మార్చాలని ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ చెప్పడం కూడా అయిపోయింది. దేవుడు చెప్పి 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 విసిగిపోయి బహుభారం అయిపోయి దేవుడికి ఇక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇక ఈ పాపం ఇంకెంతకన్నా పెరిగిపోతే నీ మిగతా ఊర్లు కూడా ఏమైపోతాయి? గట్టిగా మిగతా కుటుంబాలు కూడా పాడైపోతాయి. వీళ్ళ పాపం ఎంత భయంకరం అంటే వాయు వరుసలు లేవు. పురుషుడు పురుషుడితో పాపం చేస్తున్నాడు, స్త్రీ స్త్రీతో పాపం చేస్తుంది. ఒక తల్లిని వరస లేదు, ఒక చెల్లెని వరస లేదు. ఇష్టానుసారమైన పాపం విస్తరించిపోతుంది. దేవుడు కూడా చూసి చూసి ఆయనకి తట్టుకోలేపాడు. ఆయన కన్నులకి అది భయంకర మోసకరమైనదిగా అయిపోయింది. అది ఏ స్త్రీ ఏ ఇంట్లో ఉంటుందో, ఏ పురుషుడు ఏ ఇంట్లో ఉంటున్నాడో, ఎవరి ఇంట్లో ఉన్నారు, ఏ భర్త ఏ పురుషుడితో ఉంటుందో, ఏ భార్య ఏ భర్తతో ఉంటుందో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ఆ ఊరి పరిస్థితి. చూడండి, కొన్ని ఊర్లు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి సువార్త వెళ్ళింది కానీ పట్టించుకోలే. దేవుని సేవకులు వెళ్ళారు, పట్టించుకోలే. దేవుని సేవకులు కొట్టారు, కొన్ని ఊర్లో తరివేశారు. కొంతమంది దేవుడు పంపించి మారండి అని చెప్తే మారకపోగా సేవకుల్ని చంపేసిన ఊర్లు కూడా ఉన్నాయి. దేవుడు మార్చాలని వెళ్తే సనిగి విసిగించి చంపి కిరాతకంగా కొట్టి సేవకుల్ని తరివేసినటువంటి ఊర్లు కూడా చాలా ఉన్నాయి. దేవుని వాక్యం మాకొద్దు, ఆ పరిశుద్ధత మాకొద్దు, ఆ నీతి మాకొద్దు, అసలు మాకు ఇది వద్దు అని దేవుని విషయంలో అన్యాయంగా ప్రవర్తించి ఒక ఫోటో నేను చూపిస్తాను. చూడండి, గ్రహం స్టైన్స్ అనే దైవజనులు ఎక్కడి నుంచో మన దేశానికి వచ్చారు. దేవుడు చాలా సూటిగా పంపించాడు, వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి సువార్త చెప్పండి.
ఆ ఊరికి వస్తే అక్కడంట కొంతమంది కుష్ఠరోగుల్ని, కొంతమంది బలహీనుల్ని వారు చూశారట. చూసి వారు ఒరిస్సా ప్రాంతంకి వచ్చి, కాంధమాల్ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ చాలా సంవత్సరాలు సేవ చేశారు. చాలా జాగ్రత్త మీద చాలా సంవత్సరాలు సేవ చేశారు వాళ్ళు కాకపోతే. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే వారు సేవ చేస్తూ ఉన్నారో ఆ ఊర్లో వాళ్ళకి చాలా మందికి నచ్చల. తాగుడు ఉన్న వాళ్ళు మానేస్తున్నారు, సారాయి అమ్మకాలు జరగట్లా, ఇక అందరూ కూడా చక్కగా వారి పాపాన్ని వదిలేశారు, పేకాట్లు వదిలేశారు, అన్ని విడిచిపెట్టేసేసి దేవుళ్ళలోకి బలంగా వచ్చి వారి జీవితాల్లో మార్చుకొని పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతకు వారి జీవితాన్ని అప్పగించుకుంటే జరిగిన విషయం ఏంటి తెలుసా? ఆ దైవజనుడు వారి బిడ్డలు ఇద్దరు ఆ కారులో కూర్చొని ఒకరోజు ఎందుకు తింటున్నారంట. ఒకరోజు పిల్లలు అడిగిన, డాడీ బయటికి తీసుకెళ్ళవా అంటే, మన ఒరిస్సా ప్రాంతంలో బయటికి తీసుకెళ్తే వాళ్ళు ఆ కారులో కూర్చొని తింటూ ఉంటే కొంతమంది ఆ ఊరు వాళ్ళు ఏం చేశారంటే ప్లాన్ చేసి ఆ కారు మీద పెట్రోల్ పోసి కాల్చి తగలబెట్టేశారు. ఆ ఫోటో ఉందమ్మా, కాల్చి తగలబెట్టేశారు. భయంకరంగా ఆ పిల్లలతో పాటు కాలి ఆ దైవజనుడు చచ్చిపోయాడు. చూడండి, ఆ కారులో వాళ్ళు ఐస్ క్రీమ్ తింటూ లేదా సంథింగ్ బిడ్డలతో ఉన్నప్పుడు ఆ దైవజనుడిని భయంకరంగా పెట్రోల్ పోసి కాల్చి చంపేశారు. ఈ విషయం ఎప్పుడుగా జరిగింది? మనం పుట్టాకే జరిగింది. మనందరం అప్పటికి ఉన్నాం. అప్పటికి దేవుడు ఒక ఉద్దేశంతో ఒక సేవకుడు ఒక ప్రాంతాన్ని తెస్తాడు. ఈవెన్ ఇక్కడ కోయంబత్తూరులో కూడా దేవుడు సంఘాన్ని పెట్టింది. మిమ్మల్ని అందరిని తీసుకొచ్చింది, నన్ను తీసుకొచ్చింది మీకు నచ్చినట్టుగా బ్రతకడానికి కాదు, మీ జీవితాలు మార్చడానికి, దేవుని వైపు తిరగడానికి. సంఘం అంటే సినిమా హాల్ లాగా అనుకొని, సినిమా హాల్ లాగా ఆదివారం నెలకు 3 గంటలు కూర్చొని నవ్వుతే నవ్విచ్చి లేకపోతే అయిపోయి వెనక్కి చక్కగా వచ్చేసి మళ్ళీ నాకు నచ్చిన పాపం నేను చేసుకోవచ్చు, నాకు నచ్చినట్టుగా నేను బ్రతకచ్చు, ప్రార్థన మానేసి ఉపవాస ప్రార్థనలు మానేసి తిరగచ్చు అని అనడానికి కాదు సంఘాన్ని ఇక్కడ పెట్టింది. ఇక్కడ చూడండి, గమనించండి, దేవుని దృష్టికి వారి పాపము బహుభారమైందంట. ఏమైందంట? గట్టిగా ఈ బహుభారం అయిపోయినప్పుడు ఈ ప్రజల గుండెలు, హృదయాలు ఎలా అయిపోయిందంటే, ఆడు చేస్తే తప్పులేదు నేను చేస్తే ఏంటి, వాడు చేస్తే తప్పులేదు నేను చేస్తే ఏంటి. నేను మాట చెప్పనా, నీ పాపం ఒకరి దేవుని దృష్టికి బహుభారం అయిపోయింది, ఇంకొకరి పాపం భారంగా ఉంది. ఇతనికి దేవుడు చెప్తాడు, ఇతని విషయంలో కూడా బహుభారమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు యాక్షన్ తీసుకుంటాడు గట్టిగా. ఇప్పుడు వీళ్ళ పాపము ఆ సొదొమ గొమొర్రా పాపం అంట దేవుని దృష్టిలో బహుభారం అయిపోయిందట. ఇక చూడలేకపోయాడు దేవుడు. ఆలోచన చేసి దేవుని గుండెల్లో ఒక భారం, ఎందుకు ఇలా అయిపోతున్నారు? దేవుడు కొన్ని క్రమాలు పెట్టాడు జీవితానికి. పెట్టాడు గట్టిగా పెట్టాడు. మన నోటి మాటలకు హద్దులు పెట్టాడు గట్టిగా. హద్దు దాటితేనప్పుడు నువ్వు మంచిగా మాట్లాడినంతకు అందరూ నేను గౌరవిస్తారు. నీ హద్దు దాటి మాట్లాడు, ఊరుకుంటారా? గట్టిగా మీ సౌండ్ రావాలి. హద్దు దాటి మాట్లాడి ఊరుకుంటారా? అదే దేవుడు కూడా నీ హద్దులో ఉన్నందుకు దేవుడు కూడా మౌనంగానే ఉంటాడు. నీ పాపము, నీ ఆలోచనలు, నీ తలపులు హద్దులు దాటినప్పుడు దేవుడు కూడా బాధ్యత తీసుకుంటాడు. దేవుడు వీళ్ళు ఎంత పాపం అయిపోయిందండి, ఎంత పాపం అంటే దేవుడిక చూడలేక ఆయన కన్నులు ఇలా మూసుకునేటువంటి స్థితికి తెచ్చుకున్నారు వాళ్ళ పాపాన్ని. చూడండి, ఈలోపు దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏది చేయాలన్నా ఆ సేవకుడికి లేకపోతే ఆ ప్రాంతానికి దేవుడికి నమ్మకం ఉన్న వ్యక్తికి చెప్పుకుంటాడు. ఆయన దేవుడు స్నేహితుడు అంటాడు. దేవుడు గట్టిగా స్నేహితుడు అంటాడు. దేవుడు ఆయన ఏది చేయాలన్నా ఆయన సేవకుడితో గాని లేకపోతే ఆ ఊర్లో ఆత్మీయంగా ఉన్న వ్యక్తితో దేవుడు చెప్పుకుంటాడు. దేవుడు అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. ఎందుకు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడంటే, ఒకటి అబ్రహాము దేవుడు స్నేహితుల్లా ఉన్నారు అప్పుడు. రెండోది అబ్రహాము సంతతిలో నుంచి తన అన్న కొడుకు అక్కడ ఉన్నాడు, ఆ ప్రాంతంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, గమనించండి, ఇప్పుడు అక్కడికి వెళ్ళి అబ్రహాం దగ్గరికి, అబ్రహామా నేను ఈ సొదొమ గొమొర్రాను పాడు చేయాలనుకుంటున్నా. ఎందుకయ్యా? ఆ ఊర్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు కదా.
ఊరిని పాడు చేస్తే మరి మంచోళ్ళందరూ పాడైపోతారు కదా, నాశనం అయిపోతారు కదా అంటే, అయ్యా నాకు మంచోళ్ళ ఊర్లో కనబట్లా, మంచోళ్ళు కనబడట్లా. ఇక్కడ కూర్చొని ప్రతి ఒక్కరు మాట చెప్పనా, మీరందరి దృష్టిలో మీరు మంచోళ్ళు, అవునా కదా? హలో, మీ దృష్టిలో మీరు మంచోళ్ళే కదా. ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర చెప్పొద్దు, నిజంగా చెప్పండి. మీ మనసులో మీరేమనుకుంటారు చెప్పండి, గట్టిగా గట్టిగా గట్టిగా. ఇంకోటి కూడా చెప్పనా, నేను నా భార్య నా కుటుంబం మంచిది అనుకునే వాళ్ళు ఉన్నారా లేరు ఇక్కడ? గట్టిగా గట్టిగా. అందరు ఫీలింగ్ అదే, నేను మంచోడిని, మిగతా వాళ్ళందరూ చెడ్డోళ్ళు, లేకపోతే మిగతా వాళ్ళ సంగతి నాకు సంబంధం లేదు. వీళ్ళ మనసు ఎంత భయంకరంగా అయిపోయినాయి అంటే, ఇక దేవుణ్ణి లెక్క చెయ్యలేని స్థితికి వెళ్ళిపోయారు వాళ్ళు. దేవుణ్ణి గట్టిగా గట్టిగా. చాలా మంది దేవుణ్ణి ప్రేమిస్తారు, వాక్యాన్ని తోసేస్తారు. హలో, దేవుణ్ణి గట్టిగా, దేవుని మాటని, ఆ దేవుని మీద ప్రేమ కాదు అది. చాలా మంది అది దేవుని మీద ప్రేమ అనుకుంటారు. నా మనసులో దేవుడు అంటే చాలా ప్రేమ ఉందండి, కానీ దేవుని చెప్పిన మాట మేము వినమండి, మేము పట్టించుకోమండి. దేవుని మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఆయన మాట వింటారు, ఆయన మాట గట్టిగా గట్టిగా వింటారు, ఆయన చెప్పినట్టు గట్టిగా 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 గట్టిగా. చూడండి, గమనించండి. ఇప్పుడు ఇక్కడ దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా సొదొమ గొమొర్రాను పాడు చేయాలనుకుంటున్నా. చూడండి, దేవుడు అందరిని కూడా, ఆయనకి పక్షపాతం లేదు, ఆయనకి పక్షపాతం గట్టిగా గట్టిగా. అన్ని ఊర్లకి ఎలా సేవకుని పంపించాడు, అన్ని ఊర్లు అలాగే పంపించాడు సేవకులు. ఇక్కడ గమనించండి, కొన్ని ఊర్లు వాళ్ళేమో ఆ సేవకుని అంగీకరించి దేవుడు పంపించాడు మా జీవితాలు మార్చడానికి అని అంగీకరించారు. కొంతమంది కొన్ని ఊర్లు ఇప్పుడు కూడా అంగీకరించారు, ఇప్పుడు కూడా గట్టిగా గట్టిగా అంగీకరించారు, తోసేశారు. చాలా ప్రాంతాలు సేవకులు కొట్టి తరిమేశారు. నేను ఆత్మ సంబంధం సేవకుల గురించి మాట్లాడుతున్నాను, డబ్బు కోసం సేవ చేసే వాళ్ళ గురించి కాదు, లేకపోతే టైం పాస్ కోసం సేవ చేసే వాళ్ళ గురించి కాదు, లేకపోతే ఒక పిలుపు లేకుండా దర్శనం లేకుండా సేవ చేసే వాళ్ళ గురించి కాదు. దేవుడు పంపించాడు, అన్ని ఊర్లో వెతికి వెతికి పంపించాడు. ఇక్కడున్న నన్ను, లేకపోతే విజయవాడలో ఎక్కడో పుట్టిన నన్ను గురుబంధు పంపించడం ఏంటండి, నివరు పంపించడం ఏంటండి, కాశీనగరం పంపించడం ఏంటండి? ఏ సంబంధాలు ఉన్నాయి? నేను ఆ ఊరికల్ నన్ను పెళ్లి చేసుకున్నానే ఉన్నా చెప్పండి, ఏ సంబంధాలు లేవు కదా, ఏ పరిచయాలు లేవు. దేవుడే ఒక ఉద్దేశంతో చూస్తాడు, ఈ ఊరిని బాగు చేయాలి, ఈ ప్రజల్ని బాగు చేయాలని. అసలు ఏ విధమైన మార్పు సొదొమ గొమొర్రాలో కనబడలా. అబ్రహాము అంటాడు, అబ్రహాం నేను ఇక తీర్మానం చేసుకున్నానయ్యా, నేను దిగి వెళ్ళానయ్యా, నేను గట్టిగా గట్టిగా ఏంటంట చెప్పండి ఆ మాట ఒకసారి, ఆ మాట చదువుదామా ఒకసారి. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే చాలా ఒక్క నిమిషం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర్ర చెప్పుని వారు సంపూర్ణంగా చేసిరో లేదో గట్టిగా 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 గట్టిగా. ఇప్పుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా వాళ్ళ పాపము నాకు ఏమైపోయింది, భారం అయిపోయింది అయ్యా. బహుభారమా భారమా? గట్టిగా 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 వెనకాల కూర్చున్న కూడా చెప్పాలి, బహుభారం అయిపోయింది. అస్సలు వాళ్ళ పాపం, వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం కావట్లా. ఈలోపు దేవుడు అబ్రహాంతో అంటే, అబ్రహాం అన్నాడు, అయ్యా సరే ఒక 50 మంది ఉంటే ఊర్లో మంచోళ్ళు కాపాడతావా అన్నాడు. దేవాన్ని కోపం రాకపోతే నేను మాట అడుగుతాను అన్నాడు. అడుగు అబ్రహాం అంటే, 50 మంది నీతిమంతులు ఉంటే, 50 మంది మంచోళ్ళు ఉంటే బాగు చేస్తావా? బాగు చేస్తున్నాడు. దేవుడు దిగిళ్ళు చూస్తే 50 మంది కూడా గట్టిగా గట్టిగా, ఎవరికి నచ్చిన జీవితం వాళ్ళది, ఎవరు ఏం చేయాలో చేసుకుంటున్నారు, ఎవరు ఏ పాపం చేయాలో చేసుకుంటారు, ఎవరు ఏ సనుగులు సనగాలో సనుకున్నారు. ప్రార్థన అంటే, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా తిరిగేస్తున్నారు. దేవుడు మళ్ళీ చూసి, అబ్రహాం వెళ్ళి దిగెళ్ళానయ్యా, 50 మంది నాకు కనపడదు. మళ్ళీ అబ్రహాం అంటాడు, అయ్యా నీ కోపం రాకపోతే ఇంకా మాట్లాడగనా? అబ్రహాం చూడు అక్కడ అంటున్న ఒక మాట చూడండి, ప్రతి మాటకు ఒక మాట అంటాడు. 30వ వాక్యం చూడండి. అందుకు అతడు, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఏంటంట? గట్టిగా 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 గట్టిగా, ప్రభువు గట్టిగా కోప పడని ఎడల నేను మాట్లాడేది. ఆ మాట ఎన్నిసార్లు మాట్లాడాడు చూడండి ఒకసారి.
ప్రభా నీ కోపం రాకపోతే నేను మాట్లాడినా. అక్కడ చూడండి ఎంత తగ్గింపో చూడండి, అక్కడ ఎంత వినయమో చూడండి, ఆ మాటలో ఎంత గౌరవం ఇస్తున్నాడు చూడండి దేవుడికి. వెంటనే వెంటనే ఇక్కడ గమనించండి, దేవుడు అయ్యా నీ కోపం రాకపోతే ఇంకో మాట చెప్పనా? చెప్పు అబ్రహాం, 40 మందిని రక్షిస్తావా? ఎంతమంది? 40 మందిని రక్షిస్తావా? సరే అబ్రహాం, నీ మాటను బట్టి 40 మంది మంచోళ్ళు ఉంటారు ఊర్లోనే కాపాడతారు. వెళ్ళాడు, దేవుడు దిగి చూశాడు, 40 మంది కూడా గట్టిగా 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 లేదు. మళ్ళీ అబ్రహాంకి ఏం మాటలు, అప్పటికే 50 మంది అన్నాడు, 40 మంది అన్నాడు, మళ్ళీ ఇంకా బతుకున్నాడు, ఇంకా లోపల ఆశ, ఎలాగన్నా కాపాడదాం. అబ్రహాంకి అంత బాధ ఉంటే దేవుడు ఎంత ఎదురు చూసి వెయిట్ చేసి ఆ నిర్ణయాన్ని వస్తాడండి. అయ్యా ఒక 30 మంది ఉంటే కాపాడతావా? సరే అబ్రహాం కాపాడతాను నీ మాట ప్రకారం, ఎందుకంటే నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చేస్తాను. దేవుడు దిగి వెళ్ళి చూశాడు, 30 మంది కూడా కనబడలా. 30 మంది కూడా కనబడలా. మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి అబ్రహాం అంట, అయ్యా ప్లీజ్ దయచేసి ఏమైనా అవకాశం ఏమైనా ఉందా, ఛాన్స్ ఉందా, బై ఛాన్సెస్ ఏదన్నా ఏంటి అంటే, అయ్యా 20 మంది ఉంటే కాపాడతాను, 10 మంది ఉంటే కాపాడతాను. అబ్రహాంకి దేవుడు 10 మంది కూడా నాకు కనపడలేదు. అయ్యా సరే ఇంకా అబ్రహాం దయచేసి నువ్వు అడగ మాకు, ఇంకా నువ్వు అడిగితే నేను కాదనలేను, నువ్వు అడిగితే నేను కాదనలేను. సరే నీకోసం ఇగో నీ అన్న కొడుకున్నాడు కదా, అతన్ని మాత్రం కుటుంబాన్ని మాత్రం ఏం చేస్తా, నీకోసం కాపాడతా అన్నాడు. ఇక్కడ గమనిద్దాం ఒకసారి, ఇదే మాట మన సంఘం విషయంలో 50 మంది అన్న సంఘం కోసం బలంగా నిలబడుతున్నారా అని దేవుడు వచ్చి చూస్తే, మాకు ఆ కార్డుల పని ఈ కార్డుల పని, మాకు ఆ బంధువులు పెళ్ళి ఈ బంధువులు పెళ్ళి, అది ఇది అది ఇదని 50 మంది కూడా దేవునికి కనబడలేదు అనుకోండి. మేమేమో ఉపవాసం, ప్రభా వద్దులయ్యా ఈ సంవత్సరం కాపాడి, వచ్చే సంవత్సరం కాపాడని సంఘం కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుడు వచ్చి సరే 40 మంది ఉంటే చూద్దాం ఒకసారి అని అనుకుంటే, దేవుడు ఒకవేళ మాకు జాబులు ఉన్నాయి, మాకు ఆ పని ఉంది, ఈ పని ప్రార్థన కంటే మాకు టైం లేదు, మాకు ఏ చర్చిలో మొన్న ఒకళ్ళు అంటున్నారంటే, ఏ చర్చిలో ఇలా ప్రార్థన జరిగితే ఊరిని ప్రార్థనలు పెడతారు, ఇక్కడ వేరే పనులు ఉండవా మాకు? వింటున్నాడు దేవుడు ఇవన్నీ. దేవుడు అంత సింపుల్గా వదిలేడు దేవుడు. సంఘం విషయంలో అన్యాయంగా మాట్లాడే ప్రతి మాటకు లెక్క వస్తుంది, తిరిగి కంగారు పడద్దు. 40 మందిని నిలబడుతున్నారు సంఘం కోసం. దేవుడు లెక్క చూశాడు అనుకోండి, 30 మంది అన్నా ఉన్నారా, 20 మంది అన్నా నిలబడుతున్నారా, 10 మంది అన్నా నిలబడుతున్నారా? దేవుడు లెక్క చూశాడు అనుకోండి, నెక్స్ట్ 10 తర్వాత ఏముండదు. ఇక నువ్వు కాదు నేను కాదు, నేను ఎంత ఉపవాస ప్రార్థన చేసినా, మీరంతా కూర్చొని ఉపవాస ప్రార్థన చేసినా, ఇక దేవుడు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చేస్తాడు, నిర్ణయానికి వచ్చేస్తాడు. మనల్ని దేవుడు భూమి మీదకి తెచ్చింది తినడానికి బతకడానికి పని చేసుకోవడమే, మిగతాదంతా ఆయన కోసం బ్రతకడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం? గట్టిగా గట్టి ఆయన కోసమే, ఆయన కోసం బ్రతకడానికే. చాలా మంది అనుకుంటున్నారు ఇక్కడ భూమి మీద శాశ్వతంగా బతికిపోవడానికి 6 రోజులు ఫుల్గా పనిచేసి సంపాదించేసి కష్టపడిపోయి ఆ ఒక్కరోజు దేవుడు కనబడితే చాలు. కాదు, ఈ లోకం కాదు శాశ్వతం. మనకి ఇక్కడ భూమి మీద శాశ్వతంగా ఉండడానికి కాదు, మన దేవుడికి సిద్ధపాటు చేస్తుంది. పరలోకములో నిత్యము ఆయనతో పాటు యుగ యుగాలు ఉండడానికి సిద్ధపాటు చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా హల్లెలూయా. చూడండి, గమనించండి, కొన్ని ఊర్లు ఇలా ఉంటాయి, సొదొమ గొమొర్రా లాగా. వినరు దేవుని మాట. దేవుని వైపు తిరుగుదాం, లోబడదాం, ఆయన మాటకి లోబడదాం అనేది మానేసి ఇంకా ఆయనకి కోపం రేపుదాం, ఇంకా ఆయన్ని బాధ పెడదాం, ఇంకా దేవుడిని ఇబ్బంది పెడదాం అని సొదొమ గొమొర్రా లాగా కూర్చుంటే, చాలా జాగ్రత్తగా గమనించండి, కూర్చుంటే అలా ఆలోచన చేసుకుంటే ఇష్టానుసారంగా వెళ్ళిపోతే దేవుడు మౌనంగా కూర్చొని ఉంటాడని దయచేసి ఎవరు అనుకోవద్దు. సంఘం పక్షాన 10 మంది నిలబడకపోతే, కనీసం 20 మంది నిలబడకపోతే, 30 మంది కూడా నిలబడకపోతే, ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు కరుణామయుడు అనే కాన్సెప్ట్ ఒక 50% పెట్టుకోండి. దేవుడు కరుణామయుడు అనేది 50%. ఇంకొక 50% ఏంటో తెలుసా? దేవుడు మహా భయంకరుడట. ఏంటంటే గట్టిగా చెప్పండి, గట్టిగా మహాభయంకరుడు.
చూడండి, గమనించండి. ఈరోజు వాక్యం దగ్గర, దేవుని దగ్గరికి వచ్చి నీవు, సంఘంలోకి వచ్చి నీవు ఈ సొదొమ గొమొర్రా అనేది నీ హృదయంలో ఉంటే, ఇంకా నీ జీవితాన్ని సొదొమ గొమొర్రా అనే తలంపులు ఏలుతూ ఉంటే, ఈరోజు నీతో దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. దేవునికి అన్యాయంగా నువ్వు నడిచినంత కాలం దేవుడు చూస్తా ఊరుకోడు. నీ పాపం ఇంకొకరిని పాడు చేయకుండా ఉండక ముందు దేవుడు నిర్ణయాన్ని తీసుకుంటాడు. నీ కుటుంబం ద్వారా జరుగుతున్న పాపం ఇంకో కుటుంబంలోకి వెళ్ళక ముందే నీ కుటుంబంలో దేవుడు ఒక నిర్ణయానికి వచ్చేస్తాడు. ఇక్కడ చూడండి, వీరి పాపం దేవుని దృష్టికి బహుభారం అయిపోయింది. ఏమైపోయిందంటే గట్టిగా చూడండి, గమనించండి. చాలా మంది వారి ఆత్మీయ జీవితాలు వారి గురించి ఆలోచించారు. ఈవెన్ సంఘాల్లో కూడా ఇదే జరుగుతుంది. చాలా సంఘాలు పక్కన వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబాలు ఏం చేస్తున్నారు, వీళ్ళ కుటుంబాలు ఏం చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో 100 తప్పులు ఉంటాయి, కానీ పక్కనోడి ఇంట్లో ఒక తప్పే ఉంటుంది. ఆ తప్పుని చూపించుకుంటా వీడు ఇంకో 100 తప్పులు చేస్తాడు, 100 పాపాలు చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఒకటే కనబడే తప్పు పాపం, కానీ ఆ ఒక్క తప్పు వాళ్ళ ఇంట్లోనే తప్పు కనబడితే నేను ఎందుకు చేయకూడదని ఆ ఒక్క తప్పుని తీసుకొని 100 తప్పులు చేసి దేవుని దృష్టిలో బహుభారమైన పాపాలు చేసే స్థాయికి వెళ్ళిపోతారు చాలా మంది. గుర్తుపెట్టుకోండి, సంఘానికి వస్తున్న నీవు, నిన్ను సంఘానికి ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది నీ జీవితాన్ని మార్చుకోవడానికి. గట్టిగా దేనికి? గట్టిగా నీ కుటుంబ జీవితం, నీ కుటుంబ పరిస్థితి మారడానికి, ఇంకొకరు ఏలెత్తి చూపించడానికి కాదు, ఇంకొకరు వేలెత్తి వారి తప్పులు చేస్తారు, వారా తప్పులు చేస్తారు అనడానికి కాదు, నేను సంఘానికి తెచ్చింది. చూడండి, దేవుడు మొత్తం చూశాడండి. లెక్కలో 10 మంది కూడా కనబడలా. 10 మంది కూడా కనబడ. దేవుడు వెంటనే అబ్రహమా, ఇంకా దయచేసి మళ్ళీ ఇంకా తక్కువ ఏం చేయ, మాకు అడగమా. 50 మంది అన్నాం. సరే వెతికా, నాకు 50 మంది గట్టిగా కనబడలా. అన్ని పనులు జరుగుతాయి, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి ఎన్ని ఆలోచన చేస్తారు. అసలు ప్రార్థన అంటే దేవునితో బంధం కదా. ప్రార్థన అంటే దేవునితో బంధం ఏర్పడేది కదా. దాని ద్వారానే కదా నీకు దేవునికి బంధం ఏర్పడేది. అసలు దాని విషయంలోనే నీకు టైం లేదంటే, దాని విషయంలో నువ్వు సనుక్కుంటే, దాని విషయంలో నువ్వు కొనుక్కుంటే, ఇక నువ్వు దేవునితో బంధం ఎక్కడ ఏర్పడుతుంది నీకు? సంఘానికి వచ్చే ఉపయోగం ఏంటి? చూడండి, గమనించండి. ఇంకా దేవుడు అన్నాడు, సొదొమ గొమొర్రా ఇక వీళ్ళు మాట వింటరు అని వెంటనే దేవుడు నిర్ణయం తీసుకొని 2 దూతలను దేవుడు ఏం చేశాడంట? గట్టిగా వారిద్దరంట చాలా సౌందర్యంగా, అందంగా ఉన్నారంట ఆ దూతలు. ఆ ప్రాంతానికి వెళ్ళంగానే అక్కడ లోతు అనే ఒక కుటుంబం ఉన్నారు. వారి ఇంటికి వెళ్ళారు. ఎందుకు తెలుసా? ఆ కుటుంబం అబ్రహాము సంతతి నుంచి వచ్చిన కుటుంబం కాబట్టి, అబ్రహాము యొక్క ఆ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి, బంధువులు కాబట్టి, దేవుడు వారిని కాపాడడానికి వీళ్ళు పంపిస్తే ఆ ఊరి వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఈ ఊరికి ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు, 2 పురుషులు. వారితో పాపం చేయాలని పరిగెత్తుకొని వచ్చారట. వచ్చి అబ్రహాము లోతు తలుపులు కొడుతున్నారు. తీయ్యా, ఇంటి కొత్త వారు వచ్చారు, వారితో పాపం చేద్దాం అనుకుంటున్నాను. నేను మాట చెప్పనా, నీ కళ్ళు కొత్త వారితో పాపం చేయడానికి వెతుకుతున్నాయంటే నేను మాట చెప్పనా, దేవుని తీర్పు నీకు త్వరలో రాబోతుందని అర్థం. నీ పాపం విస్తరించబడిపోతుంది, నీ వ్యభిచార తలంపులు ఇష్టానుసారం అయిపోతున్నాయంటే నేను మాట చెప్పనా, నువ్వు దేవుని తీర్పుకి చాలా దగ్గరకు వచ్చేసావని అర్థం. చూడండి, దేవుని దూతల్ని కూడా దేవుడు పంపించిన దూతల్ని కూడా అన్యాయంగా ఆలోచన చేస్తున్నారు. దేవుడు పంపించిన ఆ దూతల్ని కూడా వారితో పాపం చేయాలనుకున్నారంట ఆ ఊరి వాళ్ళు. వాళ్ళంత చెడిపోయారో చూడండి, ఎంత చెడిపోయారో చూడండి. తల్లి వరుస అంటే తెలియక, చెల్లి వరుస అంటే తెలియక చేస్తున్నావంటే దాని చాలా త్వరలో నీకు తీర్పు దగ్గరికి వచ్చేసింది అర్థం. ఇక్కడ చూడండి, గమనించండి. ఈ సొదొమ గొమొర్రా విషయం దేవుడు అన్నాడు వీళ్ళిద్దరు వెళ్ళంగానే. అక్కడ చూడండి ఒకసారి, ఆ మాట చదువుదాం ఒకసారి. 19వ వాక్యం, 19వ అధ్యాయం మొదటి వాక్యం. 19వ అధ్యాయం మొదటి వాక్యం. ఆ 2 దేవదూతలు చేరినప్పుడు లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభువులారా, 4వ వాక్యం చదవండి ఒకసారి. వారు పండుకొనక ముందే
అనగా సొదొమ మనుషులు, బాలురును, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన ఇద్దరు మనుషులు ఎక్కడా? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని. చూడండి, గమనించండి. వాళ్ళందరూ బాలురు కూడా వాళ్ళ పాపం చూడండి అంత పెరిగిపోయింది. నేను మాట చెప్పిన, తల్లిదండ్రులు ఎంత ఇష్టానుసార పాపాలు చేస్తూ ఉంటారో, అన్యాయంగా దేవుని గురించి, సంఘాన్ని గురించి, సేవకుడి గురించి మాట్లాడతారో, నెక్స్ట్ నీ పిల్లలు కూడా అదే చేస్తారు. అక్కడ చూడండి, ఆ ఇద్దరు మనుషుల కోసం బాలురు వచ్చారంట పాపం చేయడానికి. వారితో బాలురు వచ్చారంట. నేను అనుకుంటా కొంతమంది పాపం గురించి విన్నప్పుడు, వీళ్ళకి బిడ్డలను దేవుడు ఎందుకు ఇచ్చాడా, అన్యాయంగా ఆ బిడ్డల మీదకి ఆ శాపం నీళ్ళు తీసుకొస్తున్నారా తల్లిదండ్రులు అనిపిస్తుంది నాకు. వాళ్ళు మాట్లాడే మాటలు, అన్యాయమైన మాటలు, అన్యాయమైన పాపం అక్కడతో పోదది. నువ్వు అనుకుంటున్నావేమో నీ వరకే ఉంటుందేమో, నువ్వు అనుకుంటున్నావేమో. నెత్తి మీద నెక్స్ట్ పాపం, వాళ్ళు ఏం తప్పు చేయని అన్యాయమైన ఆ బిడ్డల మీదకి వెళ్ళిపోతుంది ఆ పాపం. ఆ పిల్లలు చూడండి, బాలురంట. ఆ వాక్యం చదవండి ఒకసారి. సొదొమ మనుషులు, తర్వాత ఆ బాలురు పిల్లలు కూడా వచ్చేసింది. అది వాళ్ళందరంట, అయ్యా ఆ పురుషులు ఎక్కడా? వారిని మేము కూడాలయ్యా, మేము పాపం చేయాలయ్యా, వ్యభిచారం చేయాలయ్యా, అన్యాయమైన అయ్యా పాపం చేయాలయ్యా, వారిని పంపించు అని లోతు ఇంటి తలుపులు కొడుతున్నారంట. వెంటనే ఆ ఇద్దరు దేవదూతలు, దేవుని దూతలు అంట, లోతు టైం అయిపోయింది, ఇక దేవుని ఉగ్రత ఊరి మీదకి వచ్చేస్తుంది, దయచేసి బయలుదేరిపండి అని చెప్పి వారి చేతులు పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చారంట. ఏం చేశారంట? గట్టిగా ఏం చేశారంట? బలవంతంగా లాక్కొచ్చారంట. లాక్కొచ్చి ఎలాగ బయటికి తీసుకొస్తూ చెప్పారు, దయచేసి వెనక్కి తిరిగి మాత్రం ఏం చేయమాకండి, చూడమాకండి. ఆత్మీయ జీవితం ఈ మాట గుర్తుపెట్టుకోండి. వెనక్కి తిరిగి చూసామంటేనే అయిపోయింది మన ఆత్మీయ జీవితం. ఏ పాపం అయితే విడిచిపెట్టొచ్చావో, ఏదైతే అన్యాయమైన జీవితాన్ని విడిచిపెట్టొచ్చావో, ఏదైతే వద్దనుకొని దేవుని దగ్గరికి వచ్చావో, ఏ పరిశుద్ధత కోసం అయితే పరిగెత్తుకుంటూ వచ్చావో, అది మాత్రమే చూసుకుంటూ వెళ్ళు. విడిచి వచ్చిన దాన్ని ఏం చేయొద్దు, చూడొద్దు. అది అయిపోయింది. పాతవి గతించను, సమస్తము కొత్తవాయను. సమస్తం కొత్తవైపోయాయి. ఇప్పుడు చూడండి, వెంటనే వెళ్తూ వెళ్తూ ముందుకు తీసుకొని వెళ్ళిపోతుంటే భార్య, లోతు భార్య అనుకుందట, అసలు వెనకాల ఏం జరుగుతుందో చూద్దాం. వెనకాల ఒకసారి వెనక్కి వెళ్ళి జీవితం చూద్దాం, ఒకసారి అది ఎలా ఉంటుందో చూద్దాం. విడిచొచ్చాం కదా పాత జీవితం, పాప జీవితం, దాన్ని ఒకసారి ట్రై చేద్దాం ఒకసారి అని వెనక్కి తిరిగిందంట. అక్కడే ఉప్పు స్తంభం అయిపోయిందట. ఏమైపోయిందంట? ఇప్పటికి కూడా వెళ్ళి వచ్చిన చాలా మంది ఇప్పటికి కూడా ఆ ఉప్పు స్తంభాన్ని చూసి వస్తున్నారు. ఇప్పుడు కూడా ఉప్పు స్తంభం అయిపోయిందట. ఇక జీవితంలో చలనము లేదిక, జీవము లేదిక, ఉప్పు స్తంభం అయిపోయిందట. చూడండి, గమనించండి. నేను ఒక మాట మళ్ళీ చెప్తున్నాను. ఎప్పుడైతే దేవుడు నీ మీద కృపంచి నీ కోసం ఒక దైవజనుని పంపి, నీ కోసం ఒక సంఘాన్ని పెట్టి నిన్ను బాగు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, నాకు ఇంకా పాత జీవితమే కావాలి, నాకు అదే బాగుంది అంటే కనుక, దేవుడు చూసి చూసి సొదొమ గొమొర్రా విషయంలో ఎలా బాధ్యత తీసుకున్నాడో అలా తీసుకుంటాడు. ఇప్పుడు చూడండి, అలా తిరిగింది, చూసింది. ఏం చూసిందో తెలుసా? అగ్ని గంధకాలంట ఊరి మీద పడిపోయినాయట. అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కురిసినాయి అట. అగ్ని గంధకాలు ఏమంటే, అగ్ని గంధకం వచ్చి ఇలా పడతాయంట. భూమి లోపలికి దగ్గర దగ్గర 30 అడుగుల లోతు వరకు భూమి అంతా కాలిపోయి బూడిదైపోయిందట. ఈవెన్ ఇప్పుడు కూడా సొదొమ గొమొర్రా అనే ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళు లోపలికి తవ్వి చూస్తే కొన్ని అడుగులు బూడిద వస్తుందంట, తీస్తూ ఉంటాయి. మొత్తం పిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, మొత్తం అయిపోయింది. మీకు స్టూవర్ట్పురం నాకు ఊరు ఉంది. స్టూవర్ట్పురం ఎక్కడో తెలుసా? బాపట్ల దగ్గర, అంతేనా? బాపట్ల, చీరాల దగ్గరలో. నేను 2011లో, సారీ 11 కాదు, 4, 5, 6 ఆ టైంలో, మోస్ట్లీ 5, 6, 2005, 2006 టైంలో నేను చెన్నైలో బైబిల్ కాలేజ్ చదువుతున్నాను.
చదువుతూ నేను వస్తుంటే స్టువర్ట్పురం వస్తుంది అనగానే ట్రైన్లో టీసీలు వచ్చి చెప్పేవాళ్ళు, డోర్లు వేసేసేయండి, త్వరగా డోర్లు వేసేసేయండి, కిటికీలు వేసేసేయండి, ఆడపిల్ల ఉన్న చైన్లు పెట్టుకొని ఆ విండోస్ పక్కన, కిటికీల పక్కన కూర్చొని దయచేసి అమ్మ బంగారం తీసి లోపల పెట్టేసుకోండి అని చెప్పేవాళ్ళు. ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి భయంకరమైన టెక్నిక్ ఏంటో తెలుసా, 150, 160 స్పీడ్లో ట్రైన్ వెళ్తున్న టక్కన ఎక్కేస్తారు వాళ్ళు. అంత స్పీడేగా ఎక్కేస్తారు. ఇక్కడ మనం పడుకొని ఉంటే ఇక్కడ గోడ సౌండ్ లేకుండా పగలగొట్టి లోపలికి వచ్చేస్తారట. నేను దేవుని చిత్తం అయితే నెక్స్ట్ యానివర్సరీ కాకుండా తర్వాత వారం ఇదే వాక్యం ద్వారా తీసుకొని మీకు చూపిస్తాను అవన్నీ కూడా. అంత భయంకరమైన ఊరు. ఆ ప్రాంతానికి ఒక సేవకుడు వెళ్ళాడట, ఆయన పేరు స్టూవర్ట్. ఇంకా వెళ్ళారు, ఒక 2-3 వెళ్ళారు. వాళ్ళు వాక్యాన్ని అందిస్తే వాళ్ళందరూ మారి రక్షించబడి ఆ దొంగతనాన్ని విడిచిపెట్టి వాళ్ళ అన్యాయమైన జీవితాన్ని విడిచిపెట్టేసి ఇప్పుడు ఆ ఊరికి ఏమని పేరు పెట్టుకున్నా తెలుసా, సువార్తపురం. చెప్పండి గట్టిగా, చెప్పండి పెడితే మహిందర్ గట్టిగా 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 గట్టిగా. స్టువర్ట్పురం ఏమైంది తెలుసా, సువార్తపురం అయింది. ప్రైజ్లో ఏమైపోయిందంటే సువార్తపురం అయిపోయిందట. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఊర్లో వాళ్ళు చాలా మంది శాస్త్రవేత్తలు అయ్యారు, చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఆ వృత్తి వదిలేశారు, ఆ దొంగతనాలు వదిలిపెట్టేశారు. నేను మాట చెప్పినా, దేవుడు నీ ఊరికి ఒక సేవకుడు తెచ్చాడా, లేకపోతే నీ కోసం ఒక సేవకుడు తెచ్చాడా, నీ కోసం ఒక సంఘాన్ని పెట్టాడా, ఎందు నిమిత్తం పెట్టాడో మనసులో గుర్తారు. నాకు నచ్చిన జీవితం చేసుకుంటా, నాకు నచ్చినట్టు జీవితాన్ని చేసుకుంటానంటే, నేను మాట చెప్పినా, సొదొమ గొమొరను చూసిన దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. సొదొమ గొమొర పాపాన్ని చూసిన దేవుడు నిన్ను కూడా, నీ పాపాన్ని కూడా చూస్తున్నాడు. సొదొమ గొమొర యొక్క అన్యాయాన్ని చూసిన దేవుడు నీ అన్యాయాన్ని కూడా చూస్తున్నాడు. చూడండి, కొన్ని ఊర్లు ఇలాగా దేవుని విడిచిపెట్టి అతిక్రమించి దేవుని కోపం తెప్పించి పాడైపోయిన ఊర్లు ఉన్నాయి, బాగుపడిన ఊర్లు. ఇప్పుడు కుటుంబాన్ని నేను చూపిస్తాను. కొన్ని కుటుంబాలు దేవునికి విరోధంగా వెళ్ళిపోతూ ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం, బైబిల్లోంచి చూద్దాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు చదువుదామా. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సిప్పోరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకని వాడు దాని వెలలో కొంత దాచుకొని, భార్యకి తెలిసినట్టుగానే తన వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు అననీయ నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించెను. ఒక్క నిమిషం. ఇప్పుడు అపోస్తలులు మంచి ఉజ్జీవం జరుగుతుంది, సంఘము స్టార్ట్ అయింది, సంఘ పని స్టార్ట్ అయింది, సంఘ క్రమం స్టార్ట్ అయింది. అపోస్తలులు అనౌన్స్ చేశారు, మీ దగ్గర ఉన్న భూములు ఏదైనా ఉంటే అమ్మి దేవుని భాగాన్ని ఏం చేయండి, ఎందుకంటే సేవ విస్తరించాలి, సంఘాలు కట్టాలంటే ధనం కావాలి చెప్తే, ఆ టైంలో ఎప్పుడైనా దేవుడు ఒక మాట అలాంటి బలమైన నిర్ణయం తీసుకుంటాడు, దాని వెనకాల దేవుని ప్లాన్ చాలా గొప్పది ఉంటుంది, చాలా ప్లాన్ ఉంటుంది, చాలా గొప్పది ఉంటుంది. చూడండి, దేవుడు చెప్తే అందరూ చాలా మంది సంఘంలో లోబడిపోయారు. దేవుడి మాట చెప్పాడంటే దేవుని మాట మనం ఏం చేయాలి, దేవుడు ఏదో ఇస్తాడని కాదు, దేవుని మాటకి ముందు లోబడాలి. దేవుడు ఇస్తాడు, ఇవ్వకుండా ఆయన మనిషి లాంటి అన్యాయస్తుడు కాడు. ఆయన ప్రతి దానికి ఖచ్చితంగా రెట్టింపు ఘనతనిచ్చే దేవుడే మన దేవుడు, రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చే దేవుడే. ఇప్పుడు చూడండి, గమనించండి, ఈ కుటుంబం ఇద్దరు భార్య భర్తలు కూర్చున్నారు, మంచి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ ముచ్చట్లో వచ్చిన మాట ఏంటి తెలుసా, ఇదిగో అపోస్తుడైన పేతురు ఆ రోజు సంఘానికి దైవజనుడిగా ఉన్నాడు. దైవజనుడి నోటి నుంచి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట వచ్చింది, నీ ఆస్తిని అమ్మి అపోస్తల పాదాల దగ్గర పెట్టమన్నాడు దేవుడు. అవంతటిని కూడా అనేక సంఘాలు, దేశాలు విస్తరించాలి పరిచర్య అని పెట్టమంటే వాళ్ళిద్దరూ కూర్చొని పరిశుద్ధాత్మ దేవుని నోటి నుంచి వచ్చిన మాటకి వాళ్ళు ఇష్టపడాల. వాళ్ళు ఏం చేయాల, గట్టిగా సేవకుడు నోటి నుంచి చెప్పిన మాట ఏమో వాళ్ళకి గట్టిగా ఇష్టపడాల. ఇప్పుడు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలా మేము, ఇప్పుడు తీసుకెళ్ళి ఆయన చెప్పింది చెయ్యాలా మేము, దైవజనుడు చెప్పింది మేము చెయ్యాలా, దైవజనుడు చెప్పినట్టుగా మేము నడవాలా.
వెంటనే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చొని ఏం చేస్తారు తెలుసా? ఆలోచన చేస్తారు. అక్కడ నేను మాట చెప్పిన, వాళ్ళు దైవజనుడికి కాదు విరోధంగా ఆలోచన చేస్తుంది, పరిశుద్ధాత్మకి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. ఆ మాట చెప్పించింది ఎవరు? గట్టిగా 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 పేతురు చెప్పలా. పేతురు చెప్తే అంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకునేవాడు కాదు దేవుడు. అలాగా గట్టిగా తీసుకునేవాడు. అది పేతురు నోటి నుంచి వచ్చింది కాదు, దైవజనుడి నోటి నుంచి వచ్చింది. చూడండి, గమనించండి. దైవజనుడి నోటి నుంచి సంఘములో ఒక వాక్యం, ఒక మాట వినబడుతుందంటే అది పరిశుద్ధాత్మ దేవుడిస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, డబ్బు కోసం సేవ చేసే వాళ్ళ గురించి మీరు పక్కన పెట్టండి. దేవుని సేవను వ్యాపారంగా చేసుకొని సేవ చేసే వాళ్ళని పక్కన పెట్టండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే దైవజనుడి నోటి నుంచి వస్తున్న ప్రతి మాట సంఘము దేవుని మాటగా దాన్ని తీసుకోవాలి. దేవుడు ఆయన అభిషేకించిన దైవజనుడి సంఘంలోంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇది దేవుని మాటని గ్రహించగలిగినప్పుడే నువ్వు ధన్యుడు అవుతావు. దేవుని నోట నుంచి వచ్చిన మాట సరే ఎవరో చెప్పారు అనుకున్నాం, దైవజనుడికి పాస్టర్ గారికి ఎవరో చెప్పారు అందుకే చెప్పాడు అనుకున్నాం. ఒకవేళ అది నీ జీవితంలో తప్పు అన్నప్పుడు నువ్వు సరి చేసుకోలేదు. నీ బుద్ధి ప్రకారం ఆలోచించాలి. చెప్పండి గట్టి. నీలో సరి చేసుకొని ఉన్నాయని నీకు అర్థమైనప్పుడు ఎవరో చెప్పారు, నీ మనస్సాక్షికి నువ్వు చెప్పుకో, అవును నిజమే, నేను కరెక్ట్గా నేను బాగు చేసుకోవాలి. ఇటు నీ మనస్సాక్షి చెప్పేది నువ్వు వినకుండా, దైవజనుడు చెప్పే మాట వినకుండా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాటకి లోపడకుండా వీళ్ళిద్దరు భార్యాభర్తలు కూర్చోనంట మాట్లాడుకుంటున్నారంట. ఏమన్నా తెలుసా? అయ్యా, అపోస్తలుడు చెప్పింది మనం చేయాలా? పేతురు చెప్పింది మనం చేయాలా? మన సంఘానికి ఇప్పుడు దైవజనుడు పేతురు కదా, ఆయన చెప్పింది మేము చేయాలా? ఆయన చెప్పినట్టు మేము చేయాలా? ఆయన చెప్పింది మేము వినాలా? ఒకవేళ మీరు వేరే వేరే సంఘాల నుంచి ఇక్కడికి వచ్చినా నేను ఒక మాట చెప్తాను. ఇక్కడ సంఘములో వాక్యం దేవుడు చాలా సూటిగా వాక్యం ద్వారా మాట్లాడతాడు. ఇక్కడ హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని మహిమ కోసం నేను చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. స్వస్థతలు, అద్భుతాలు అన్నిటికీ మనం విలువిస్తాం, కానీ వాక్యం కంటే కాదు. వాక్యం ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. వాక్యమే ఒక మనిషిని క్రమపరుస్తుంది. వాక్యమే సరైన జీవితాన్ని నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు చెప్పిన మాటని భార్యాభర్తలు కూర్చొని దాన్ని మలిచేసి దాన్ని నీకు నచ్చినట్టుగా మలుచుకొని నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా తిప్పుకున్నామంటే జాగ్రత్త. కొన్ని కుటుంబాలు దేవుని కృపను పాడు చేసుకుంటారు. అలా కూర్చొని దేవునికి అన్యాయంగా మాట్లాడుకొని వారి బిడ్డల మీదకి రావాల్సిన ఆశీర్వాదాన్ని కూడా వాళ్ళు పాడు చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అననీయ సిప్పోరా ఆ రోజు కనుక దేవుని మాటని, ప్రభా పరిశుద్ధాత్మని మాట వింటామయ్యా, ఇది అపోస్తలుడైన పేతురు గారు చెప్పింది, అయ్యా దైవజనుడి నోటి నుంచి వచ్చిన నీ మాటను మాకు అర్థమైంది, సంఘమంతా లోపడుతుంది, మేమెందుకు లోపడకూడదయ్యా అని లోబడి ఉంటే నేను మాట చెప్పనా, వాళ్ళ పిల్లలు బాగుండేవాళ్ళు. ఇదే హామాను, అయ్యా ఏదో మొద్దుకే మీదకి అన్యాయంగా నేను వెళ్ళకూడదు, అన్యాయంగా నిందలేయకూడదని జాగ్రత్త పడుంటే ఆ రోజు తనతో పాటు తన కుటుంబం ఉరి తీయబడేది కాదు. ఒక తండ్రి చేసిన ఆ భయంకరమైన యూదులను చంపాలని చేసిన ఆలోచనకి వాళ్ళ కుటుంబాన్ని ఉరి తీసేశారట. విగ్రహారాధన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఒక మాట ఆ వాక్యం చూపించి చదివిస్తాను. నిర్గమాకాండం 20వ అధ్యాయం తీయండి బైబిల్లోంచి 4, 5, 6 వాక్యం. పైన ఆకాశం అంతే గాని కింద భూమి అంతే గాని నీళ్ళ ఎందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నువ్వేం చేయకూడదు, చేసుకోకూడదు. ఆ తర్వాత వాడి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలనగా నీ దేవుడైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 జాగ్రత్త వినండి మాట, 3-4 తరముల వరకు తండ్రుల దోషము దేవుని మాట ఎవరైతే వినకుండా సొదొమ గొమొర్రా లాంటి పాపం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, తండ్రుల దోషం అంట. దేవుని మాటని అన్యాయంగా కూర్చొని అననీయ సిప్పోరా లాగా భార్య భర్తలు కూర్చొని దేవుని సంఘానికి దేవుని మాటకి విరోధంగా దేవుని ద్వేషిస్తూ ఆయన మాటను ద్వేషిస్తా, ఆయన్ని గట్టిగా ద్వేషించినట్టే.
తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పిస్తాడట. ఎన్ని తరాలు? మూడు. అంటే నువ్వు, నీ కొడుకు, నీ మనవడో, నీ ముని మనవడో. దానికి కారణం, రేపు నీ పిల్లలు బాధపడడానికి కారణం నువ్వు అవ్వకూడదు, గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు దేవుడు ప్రేమించి, మన తరాన్ని ప్రేమించి, హలో ఎవరిని? గట్టిగా చెప్పండి, నా తరాన్ని. గట్టిగా, నా తరం. మన తరాన్ని ప్రేమించి మన బిడ్డలు దీవించాలనుకుంటే తల్లిదండ్రులు చేసే ఆలోచన, దేవునికి విరోధంగా చేసిన ఆలోచన. ఇక్కడ వీళ్ళు దేవునికి విరోధంగా ఆలోచించారు. అన్నయ్య సిప్పారు ఏం చేయలేదండి. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? గట్టిగా ఆలోచనలోనే ఇద్దరు కూర్చున్నారు, ఆలోచన చేస్తా. అన్నయ్య సిప్పారా ఆలోచన చేసి వాళ్ళు అన్నారు, దేవుని మాట మనం లోబడాల్సిన అవసరం లేదు, మన ఇష్టం వచ్చినట్టు బ్రతుకుదాం. ఎవడేమనుకుంటే మనకేంటి, ఎవడేం చేసుకుంటే మనకేంటి. అక్కడ పేతురు కాదు చెప్పింది ఆ మాట, దైవజనుడు కాదు, అపోస్తుడైన పేతురు కాదు చెప్పింది, పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాలు జరిగించడానికి చెప్పాడు. ఆ మాట సంఘాలు కట్టడానికి చెప్పాడు, సంఘ పరిచయం విస్తరించడానికి చెప్పాడు, దేవుని కార్యాలు జరిగించడానికి చెప్పాడు. చూడండి ఒకసారి, కొంత తెచ్చి అపోస్తుల పాదం మీద పెట్టము. 3వ వాక్యం. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో ఏం చేసావట? కొంత దాచి పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు ఎందుకు నీ హృదయంను ప్రేరేపించే. ఏమంటే దేవుని మాటను మనం పక్కన పెట్టామంటే నువ్వు సాతానికి లోబడుతున్నావు అని అర్థం. హలో, నువ్వు దేవుని సంఘాన్ని సనుగుతున్నావు. దేవుని మాట ఒక మాట చెప్పినప్పుడు సంఘములో అది ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ, చూడండి గమనించండి, ఒకవేళ దేవుడు ఆత్మీయంగా కానీ ఆర్థికంగా కానీ ఏదన్నా ఒక విషయాన్ని చెప్పినప్పుడు నువ్వు గొనుక్కొని నీకు నచ్చినట్టుగా మాట్లాడుతుంటే, నేను మాట చెప్పిన, కొన్ని ఊర్లు దేవుని కృపను పోగొట్టుకుని, కొన్ని కుటుంబాలు దేవుని కృపను పోగొట్టుకుని ఆ కుటుంబాల లిస్టులోకి వెళ్ళిపోతాం. ఆత్మీయంగా నిన్ను బలపడి ప్రార్థన చేయంటే కష్టం. నీ పిల్లల్ని సండే స్కూల్కి తీసుకురా అంటే బాధ కొంతమందికి. ఉపవాస ప్రార్థనకు వచ్చి నీ గురించి ప్రార్థన చేసుకుని, నీ బిడ్డల గురించి ప్రార్థన చేసుకుంటే బాధ కొంతమందికి. యేసు శిలువలో ఎందుకు చెప్పాడండి? మొత్తం వీపంతా రక్తం ముద్ద, తల మీద ముళ్ళ కిరీటం, చేతుల్లో గాయాలు, కాళ్ళలో గాయాలు. నా కోసం ఆడవు, నాకు నీ కోసం, నీ పిల్లల కోసం ఆడమని ఎందుకు చెప్పాడు? చూడండి, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది? ఇక్కడ కూర్చున్న ఈరోజు చాలా మందితో చెప్పిన, కొన్ని ఊర్లు వాళ్ళు వాళ్ళ కృపను, దేవుని కృపను పోగొట్టుకున్నారు. కొన్ని కుటుంబాల వల్ల దేవుని కృపను పోగొట్టుకున్నాయి, దేవుని ప్రణాళికలు పోగొట్టుకున్నాయి, దేవుని వాగ్దానాలు పోగొట్టుకున్నాయి. చాలా మంది అనుకున్నారు, ఈ సంవత్సరం వాగ్దానం చేసినట్టు జరిగిపోద్ది, నేను ఏ పాపం చేసినా ఏది చేసినా దేవుడు చేసేస్తాడు. వాగ్దానం చేసి అంటే దానికోసం నువ్వు చేయాల్సిన పని ఉంది, అది చేయాలి. దానికోసం నువ్వు ప్రార్థన చేయాలి, పరిశుద్ధతతో నిలబడాలి, నీతిగా నిలబడాలి, సంఘ పక్షాన్ని నిలబడాలి, దేవుని పక్షాన గట్టిగా. ఇంకొక మాట మీకు అర్థమయ్యే మాట చెప్తా, దేవుడు ఏ మాట చెప్పినా ఆ మాటకు నువ్వు లోబడాలి, అప్పుడే వాగ్దానాలు జరుగుతాయి. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపిస్తుంది? సాతాను నీ హృదయాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు నువ్వు లోబడ్డావా, దానికి మాట్లాడేసావా, సనిగావా, గొనిగావా? ఒక మాట చెప్తాను, నేను ఎప్పుడో మాట చెప్తాను. చర్చ్ అనేది ఒక ఆత్మీయ వైద్యశాల. ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధులు, నీతి మంత్రులు ఉంటారు, రోగులే ఉంటారు. ఆ రోగిని చూసి నువ్వు ఇంకా భయంకరమైన రోగివి, ఇంకో రోగిని చూసి నువ్వు రోగి అంటే అర్థమేముంది? నేను మాట చెప్పిన, పాపం చేసాము క్షమించి దేవుడు కృప చూపిస్తాడు, కానీ ఇలా సనికి తీర్పు తీర్చేవాడిని అసలు దేవుడు లెక్కలో కూడా పెట్టుకోడు. ఇప్పుడు నేను మాట చెప్పిన, ఇది ఒక ఆత్మీయ వైద్యశాల. ఇక్కడ రోగులే ఉంటారు. ఒక టైం వచ్చినప్పుడు పరిశుద్ధులు అవుతారు, ఒక టైం వచ్చినప్పుడు మారుతారు, ఒక టైం వచ్చినప్పుడు రక్షించబడతారు. నీకు వచ్చిన ఈ రోజు వచ్చిన రోగం గంటలో పోదు, ఒక రోజులో పోదు. వచ్చిన జ్వరమే 3 రోజులు ఉంటుంది నీకు. ఇది ఒక ఆత్మీయ వైద్యశాల. ఇది నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు తీర్పు తీర్చావా ఒక మనిషిని ఏలెత్తి చూపించి, ఆ తీర్పు నీ ఇంటికి వస్తుంది, నీ జీవితంలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, గమనించండి, ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మని మోసపుచ్చుటకు సాతాను ఎందుకు ప్రేరేపిస్తుంది? నువ్వు సాతాను ప్రేరేపించే ప్రేరేపణకి ఎక్కువ అవకాశం ఇచ్చుకుంటూ పోతే, సాతాను ప్రేరేపించిన దానికి నువ్వు ఎక్కువ మాట్లాడుకుంటూ వెళ్తే,
సాతాను ప్రేరేపించిందే నువ్వు చేసుకుంటే వెళ్ళిపోతాయి నీ జీవితంలో. దేవుని కృప నీ మీద ఉంటుందని అనుకోవద్దు. దేవుని దృష్టిలో నీ పాపం బహుభారం అయ్యిందా, సొదొమ గొమొర విషయంలో తీర్పు తీసినట్టు తీరుస్తాడు దేవుడు. చూడండి, అక్కడ పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించిన? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీ మనుషులతో కాదు, దేవునితో అబద్ధం ఆడితివి. ఎవరితో కాదట? గట్టిగా, మనుషులతో. గట్టిగా చెప్పండి అమ్మా. మనుషులతో కాదు, నువ్వు దేవునితో అబద్ధం ఆడుతున్నావు, దేవునితో ఆటలాడుతున్నావు, దేవుని విషయంలో తీర్పు తీరుస్తున్నావు. దేవుడు తీర్పు తీర్చాల్సిన దేవుడు. నేను మాట చెప్పిన, తీర్పు తీర్చాల్సిన దేవుడి స్థానాన్ని నువ్వు తీసుకొని నువ్వు కూర్చొని ఆ సింహాసనం మీద తీర్పు తీరుస్తున్నావు. జాగ్రత్త. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించిన దానికి లోబడు, సాతాను ప్రేరేపించిన దానికి లోబడద్దు. పరిశుద్ధాత్ముడు మాట్లాడమంది మాట్లాడు, సాతాను మాట్లాడమంది మాట్లాడద్దు. అక్కడ రాసిన మాట, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడితివి. వెంటనే 5వ వాక్యం వచ్చిన, అన్నయ్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడువగా వినిన వారికి అందరికి మిగుల భయము కలిగిన. మిగుల భయము కలిగి వెంటనే అన్నయ్యతో పేతురు మాట్లాడుతున్నాడు చర్చి గుమ్మలో. ఆ మాటలు మాట్లాడుతున్నాడు, అలా పడిపోయాడు, ప్రాణం విడిచిపెట్టేశాడు. సంఘంలో ఒక భయం వచ్చేసింది, సంఘములో ఒక భయం వచ్చేసింది. దేవుడు అలాంటి భయాన్ని కదా మన సంఘంలో తేవాల్సింది. కొంతమంది విషయంలో దేవుడు ఒక గట్టి నిర్ణయాన్ని తీసుకొని భయాన్ని కాదు తేవాల్సింది. నీకు నువ్వుగా దేవుని మాట విని భయపడు. భయపడ్డావా, నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి, నీ కుటుంబం ధన్యులు అవుతారు. చూడండి, వెంటనే పడిపోయాడు. పరిశుద్ధాత్మ విరోధంగా ఆలోచన చేసి మాట్లాడాడు. భార్యాభర్తలు ఇద్దరు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి భయంకరమైన సంఘటన జరిగింది, పడిపోయాడు. చూడండి, వెంటనే ఈలోపు తన భార్య వచ్చింది. ఎవరు వచ్చారు? గట్టిగా 7వ ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక ఎక్కడికి లోపలికండి? గట్టిగా చర్చి లోపలికి. భర్త ఇలా అన్యాయంగా మాట్లాడి పడిపోవడం తెలీదు. ఈలో భార్య వచ్చింది 3 గంటల టైంకి. పేతురు మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు పేతురుని అడగమన్న. పేతురు తన భార్య వస్తుంది, అడిగయ్యా, బొమ్మల నుంచో పెట్టాడు. అడగంగానే అడుగుతున్నాడు, అమ్మా మీరు అంతగా అమ్మారు స్థలాన్ని? చాలా మంది నీ స్థలం నీదనుకొని నువ్వు గర్వపడుతున్నావు, నీ ఇల్లు నీదనుకొని గర్వపడుతున్నాను. 70-80 సంవత్సరాల తర్వాత అసలు నువ్వు ఆ ఇంట్లో ఉండవు తెలుసా? ఈ లోక పాస్తుల కోసం దేవుని ఎందుకు పక్కన పెట్టేసుకుంటున్నారు? సంఘాన్ని, దైవజనుని ఎందుకు పక్కన పెడుతున్నారు? ఈ లోకంలో మనం శాశ్వతంగా ఇంట్లో ఉంటామా? హలో, గట్టిగా చెప్పండి. ఉంటారా? ఒక 150 సంవత్సరాలు ఉంటారు? హలో, ఉంటారా? ఎంత పెద్ద బంగ్లా అయినా బతికినంత కాలమే. శాశ్వతమైన ఇల్లు, నివాసములు కట్టడానికి యేసయ్య మన కోసం వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. నేను అనేక నివాసములు కట్ట వెళ్ళుచున్నాను, మీకోసమే ఇల్లు కడుతున్నాను పరలోకంలో. ఈ లోకం వాటి గురించి ఎందుకు మీరు దేవునికి దూరం అయిపోయి అసలు శాశ్వతమైన ఇల్లు ఎందుకు వదులుకుంటున్నారు? భార్య వచ్చింది, అడిగితే లేదయ్యా ఎందుకంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారుగా, పర్ఫెక్ట్గా ఉంది వాళ్ళ బంధం. ఏం బంధం అండి ఇది! ఇలాంటి భార్యాభర్తలుగా కాదు కూర్చొని సంఘాన్ని గురించి సనుక్కోమని కాదు నిన్ను భార్యాభర్తలుగా చేసింది దేవుడు. సంఘాన్ని గురించి అన్యాయంగా మాట్లాడుకునే భార్యాభర్తలుగా కాదు నిన్ను చేసింది దేవుడు. సంఘంలో ఏలెత్తి చూపించి తీర్పు తీర్చడానికి కాదు నిన్ను భార్యాభర్తలుగా చేసింది దేవుడు. కుటుంబం అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచన చేసుకొని వాళ్ళు అనేక మంది మాదిరిగా ఉండడానికి దేవుడు కుటుంబాన్ని చేశాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చూస్తే ఇలా ఉండాలిరా భార్యాభర్తలు అనుకోవాలి, ప్రార్థనా పనులు అంటే ఇలా ఉండాలనుకోవాలి, ఇగో కుటుంబస్తులు అంటే కుటుంబం అంటే ఇలా ఉండాలి, భార్యాభర్తల బిడ్డలు అంటే ఇలా ఉండాలి అనేటువంటి మాదిరిగా బ్రతకడానికి నిన్ను సంఘములో కుటుంబంగా పెట్టాడు దేవుడు. భార్య అంతే, లేదయ్యా మేము ఇలాగే ఇంతే అయ్యా, మేము అమ్మింది ఇంతే. వెంటనే చూడండి పేతురు ఆ సిపోరతో మాట్లాడుతున్న మాట. అప్పుడు పేతురు 8వ వాక్యం, మీరు భూమిని నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. మరి ఇద్దరు మాట్లాడుకున్నారు ఇంట్లో. ఏమని? ఎంత అనే చెప్పు. ఎంత? గట్టిగా
నేను ఉపవాస ప్రార్థనకి ఎందుకు రాలేదంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు ఇంట్లో. రేపు పలానా ఇంకో పాస్టర్ గారు అడుగుతారు ఖచ్చితంగా ఎందుకు రాలేదని. ఇలాగే చెప్తాం ఇద్దరం, ఇలాగే హలో అంతేనా? చెప్పండి. మన ఇద్దరం ఇలాగే చెప్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం తేడా వచ్చినా కూడా అన్నయ్య పట్టేస్తాడు. నేనెవరండి పట్టడానికి? నేను ప్రార్థన చేయించేది ఆయన, నేను భక్తిలో పెంచాలిది గట్టిగా 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 చెప్పండి ఆయన. నేను సంఘంలో తెచ్చింది, నీకు రక్షణ ఇచ్చింది, మారు మనసు ఇచ్చింది, వాక్యం నేర్పిస్తుంది, పరలోక రాజ్యంలో నీ పేరు జీవ గ్రంథంలో రాసింది. నా దగ్గర ఎందుకు నాటకాలు? ఆయన చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఇంట్లో రహస్యంగా నీ భార్య భర్తలు కూర్చొని మాట్లాడే ప్రతి సైలెంట్ గా వెళ్ళే ప్రతి మాట ఆయన వింటున్నాడు. ఆయన ప్రతిది వింటున్నాడు. ఆయన నా దగ్గర నాటకం చేయొచ్చు, ఆయన దగ్గర చేయలేము. నా దగ్గర అబద్ధం ఆడచ్చు, ఆయన దగ్గర అబద్ధం ఆడలేము. నా దగ్గర సనగచ్చు, ఆయన దగ్గర సనగలేవు. ఇక్కడ చూడండి, గమనించండి. వెంటనే 19వ వాక్యం, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవిస్తున్నారు? దేవుని శోధిస్తున్నారంటే ఈ భార్య భర్తలు ఇద్దరు దేవుని శోధిస్తున్నారు. అన్యాయంగా ఆలోచన చేసి, అన్యాయంగా తలంచి, అన్యాయంగా నిర్ణయాలు తీసుకొని, అన్యాయంగా ఉద్దేశించుకొని, ఇద్దరు కూర్చొని అన్యాయంగా మాట్లాడుకొని దేవుని శోధిస్తున్నారు. ఈరోజు వాక్యం ఉంటున్నా, నీవు భార్య భర్తలు ఎవరన్నా కూర్చొని అన్యాయంగా దేవుని శోధిస్తున్నారు? ఎవరన్నా నీ పాపం వల్ల దేవుని శోధిస్తున్నారా? మీ సనుగుల వల్ల దేవుని శోధిస్తున్నారా? జాగ్రత్త. మనిషిని శోధించినా కూడా ఏం జరగదు, కానీ దేవుణ్ణి శోధించారా అది మనకే నష్టం. అది అక్కడ అంటున్నాడు పేతురు, పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవిస్తున్నారు? ఇదిగో నీ పెనిమిటిని పాతి పెట్టిన వారి పాదములు వాకిటనే ఉన్నవి, వారు నిన్నును మోసుకొని పోదురని ఆమెతో చెప్పాను, నిన్ను కూడా మోసుకొని పోతారు అన్నాడు. అంతే, ఒక్క మాట. దబాలమని పడిపోయింది. వాళ్ళు వచ్చారు, ఆమెను కూడా మోసుకెళ్ళారు, సమాధి చేసేసారు. ఒక్కసారి ఆలోచించాను. ఇప్పుడు బిడ్డలు ఏమైపోయారు? అనాథలు అయిపోయారు. ఆయన దేవుని కృప కుటుంబం మీద ఉన్న కృపను వాళ్ళే పాడు చేసుకున్నారు. దేవుని కృపని, వాళ్ళ కుటుంబం మీద ఉన్న కృపని వాళ్ళే పాడు చేసుకున్నారు. పరిశుద్ధాత్మ విరోధంగా ఆలోచన చేసి, పరిశుద్ధాత్మ విరోధంగా నడిచి, సంఘంలో ఎవరి మీదో కోపం ఉంటుంది, సంఘానికి రారు. నాకు పలానోడు వస్తే నాకు నచ్చట్లా చిచ్చి, అందుకే నేను రావట్లా. ఆడొస్తే నీకెందుకు, అది రాకపోతే నీకెందుకు? నువ్వు దేవుని దగ్గరికి రావాలని ఆశ ఉంటే నువ్వు దేవుని దగ్గరికి రా. భర్త కొట్టాడని కోపం కాదంట, తోడుకోవడం నవ్విందని కోపం వచ్చిందట. ఒక ఏంటంట, భర్త కొట్టినందుకు కోపం కాదంట, తోడుకోవడం నవ్విందంట. భర్త కొడుతుంటే అక్కడ వచ్చిందంట బాధ. అందుకే ఇంట్లోంచి వదిలి వెళ్ళిపోయిందంట భర్త. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు, వాళ్ళు తప్పు చేస్తున్నారు, వీళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు వస్తే. నేను మాట చెప్పిన ఉంది, అన్ని దేవుడు రాసి పెడతాను, కంగారు పడద్దు. ఇప్పుడు వాళ్ళందరూ తప్పులు చూపించి నువ్వు దేవుని విరోధం అయ్యావు అనుకో, రేపు నీకు అదే అంతకన్నా ఎక్కువ ఉంటుంది నీకు. సంఘానికి మనం వస్తుంది ఆళ్ళని చూడడానికి కాదు, మన భక్తిని సరి చేసుకోవడానికి, మన జీవితాలను సరి చేసుకోవడానికి, మన కుటుంబాలను సరి చేసుకోవడానికి, మనల్ని క్రమపరుచుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ ఉద్దేశం నుంచి నువ్వు ఎప్పుడైతే తప్పి ఇంకొకరి గురించి ఆలోచిస్తావో, ఇంకో కుటుంబం గురించి ఆలోచిస్తావో, నీ భక్తి డైవర్ట్ అయిపోయినట్టు. అక్కడ నీదే తప్పు అవుతుంది దేవుని దృష్టిలో. చూడండి, గమనించండి. వచ్చింది ఇప్పుడు ఈ అననీయ సిపోరా ఆ సంఘంలో నేను అనుకుంటాను, ఒకవేళ వాళ్ళిద్దరు బలంగా నిలబడి ఉంటాయి, నెక్స్ట్ పేతురు వెనకాల లేకపోతే పౌలు వెనకాలో ఎక్కడో దగ్గర, పౌలు మిషనరీ ప్రయాణాల్లో ఎక్కడో వీళ్ళ పేర్లు ఉండి ఖచ్చితంగా వీళ్ళ బిడ్డలు ఉండేవాళ్ళు. ఇదే సిలువ వేస్తున్నప్పుడు, యేసుక్రీస్తు సిలువ మోస్తున్నప్పుడు వాళ్ళ బంధువైన కురేనేన సీమోను వచ్చాడు. ఆ ఊరు పల్లెటూరు నుంచి పాపం వచ్చాడంటే పట్టణానికి ఏదో కొనుక్కుందామని. అయ్యో యేసుక్రీస్తుని, అమ్మో మా మరియా అయ్యా కుమారున్నా ఇలా చేస్తుందని చెప్పి గమనం వచ్చాడట. వస్తే ఇక వేసి సిలువ మోయలేకపోతున్నారు. అప్పటికే శరీరం అంతా రక్తం. వెంటనే ఆయన అన్నారంట, అయ్యా ఎవరినో సిలువ మోసే వాళ్ళు ఉన్నారా? వాళ్ళ బంధువులే ఉండాలి, ఎవరిని మోస్తారా? వాళ్ళు అనుకున్నారు సిలువ మోస్తారే పెళ్ళికి పిలవరు, శుభకార్యాలకు పిలవరు, మా కుటుంబం శపించబడిన కుటుంబం అయిపోద్ది అని ఎవరు వెళ్ళకపోతే కురేని సిమ్మకి ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు దేవుని పక్షాన యేసుక్రీస్తు వెళ్ళాలని చెప్పి నేను మోస్తానన్నాడట.
ఇటు పక్కనేమో ఏసే మోస్తా ఉంటే ఇటు పక్కనైనా కురేని సిమోను మోస్తున్నాడట. ఇద్దరు మోసుకుంటాడు. ఏసే మొయ్యలేకపోతున్నారు ఆ సిలువని. అప్పటికే రక్తం వీపంతా కూడా, చేతులంతా రక్తం, కాళ్ళంతా రక్తం. ఆయన భారాన్ని కొంచెం మోసాడు, తీసుకున్నాడు, అలా మోసుకుంటూ వెళ్ళాడు. ఆ సిలువ దగ్గర వరకు మోసాడు. అక్కడ రాగానే కురేని సిమోను తోసేశారంట. అయిపోయింది, ఈ పని అయిపోయింది, ఓ అని తోసేశారంట. యేసుక్రీస్తుని సిలువేశారు. ఒక మాట చెప్పనా, దేవుని సిలువ భారం విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని పరిచయ విషయంలో ఎవరైతే నిలబడతారో నేను మాట చెప్పనా, వాళ్ళ బిడ్డలు గొప్పగా దీవించబడతారు. ఈ కురేని సిమోన్కి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. ఒక ఆయన పేరు అలెగ్జాండర్, మరొక అతని పేరు రూఫస్. నేను మాట చెప్పనా, ఈ రూఫస్ అనే వ్యక్తి కొన్ని సంఘాలకి, కొన్ని వేల సంఘాలకి బిషప్ గా, దైవజనుడిగా దేవుడు నియమించాడట. ప్రైజ్ ది లార్డ్. రేపు నుంచి నా బిడ్డల్ని ఎవరు చూడరు, శుభకార్యాలకు పిలవరు, అయ్యో నేను సిలువ మోసేనే అని బాధపడుతుంటే దేవుడు ఆ హృదయంలో నుంచో ఆ చేసిన త్యాగాన్ని చూశాడు. నేను మాట చెప్పనా, దేవుని కోసం కుటుంబాలు త్యాగాలు చేయాలి. తల్లిదండ్రులు దేవుని కోసం త్యాగం చేసి నిలబడితే మీ బిడ్డలు దీవించబడతారు. త్యాగమే కాదు, అసలు ఏమి చేయకపోతే ఎలా దీవించబడతారు? త్యాగాలు చేయాలండి దేవుని కోసం. నేను మాట చెప్పనా, ఎప్పుడైతే దేవుని కోసం నిలబడ్డాడో కురేని సిమోను, సిలువ మోసాడో, ఇద్దరు బిడ్డలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళకి శుభకార్యాలకి పిలవాల చాలా రోజులు. కొన్ని సంవత్సరాలు వాళ్ళ పక్కన పెట్టేశారు. కొన్ని సంవత్సరాలు వాళ్ళకి అవమానాలు, నిందలే. మీ నాన్న సిలువ మోసాడు, మీరు మా దగ్గర రామాకండి. మీ నాన్న సిలువ మోసాడు, మోసకరమైన సిలువ మోసాడు, మా ఇంటికి రామాకండి, మా గుమ్మం తక్కువమాకండి, అన్యాయమైన మాటలు. కానీ దేవుడు ప్రతిదాన్ని చూశాడు. ఒక్క క్షణంలో దేవుడు దీవించాడు. ఉన్నతమైన దైవజనులు అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అదే ప్లేస్ లో కురేని సిమోన్ ప్లేస్ లో అన్నయ్య సిప్పోరా ఉండుంటే ఈరోజు వాళ్ళ పిల్లలు ఎంత గొప్ప స్థానం ఉండేవాళ్ళండి. కొన్ని కుటుంబాలు వాళ్ళ మీద ఉన్న దేవుని కృపని వాళ్ళే పాడు చేసుకుంటారు. దేవుడు ఎన్ని లిఫ్ట్లు ఇస్తాడు వాళ్ళకి, ఎన్ని జీవితాలు టపటప లేపుతాడు పైకి వాళ్ళని, కానీ అన్ని పాడు చేసుకుంటారు కొంతమంది. అసలు ఈ లెక్కలో ఉండవు, దేవుడు చేసిన కార్యం లెక్కలో ఉండవు. నేను అనుకుందే జరగాలి, నాకు ఇష్టమైన పాపమే చేసుకోవాలి, నాకు ఇష్టం వచ్చినట్టే జీవించాలి, దేవుడి మాట నాకు అవసరం లేదు, దేవుని సంఘంతో నాకు బంధం అవసరం లేదు, ఇప్పుడు నేను బాగున్నాను, నా కడుపు నిండింది అనుకున్నావా, ఇట్స్ టైం ఫర్ యూ, నీకే సమయం, నీకే అది. ఈరోజు మాట చెప్పనా, కురేని సీమోన్లా నిలబడండి. కొన్ని ఊర్లండి ఆయన కృపను పాడు చేసుకుని, కొన్ని కుటుంబాలు ఆయన కృపను పాడు చేసుకునే సమయం లేదు, ముగిస్తున్నా. కొంతమంది జీవితంలో వ్యక్తిగతంగా దేవుడు దీవిస్తే వారి మీద కృపను పాడు చేసుకున్నారు. చాలా మంది వారి మీద ఆశీర్వాదాన్ని పోగొట్టేసుకున్నారు. ఊర్లు పాడు చేసుకున్నాయి దేవుని కృపని, కొన్ని కుటుంబాలు దేవుని కృపను పాడు చేసుకున్నాయి. కొంతమంది వ్యక్తిగతంగా వారి మీద దేవుని కృపను ఏం చేశారు, పాడు చేసుకున్నాయి. ఈరోజు కనుక నీ ఊరు నువ్వు దేవుని కోసం నిలబడితే, నీ కుటుంబం నువ్వు నీ బిడ్డలు దేవుని కోసం నిలబడితే, నువ్వు నిలబడితే దేవుని కోసం ఆయన సహాయం చేస్తాడు. నేను మనిషి ఏసే దగ్గరికి వచ్చాక, హలో ఎక్కడికి వచ్చాక, ఏసే దగ్గరికి వచ్చాక చాలా జాగ్రత్తగా ఉంటాను. నువ్వు లోకంలో తిరిగినట్టు, లోకంలో బతికినట్టు, లోకంలో చేసుకుంటే కుదరదు. దేవుని దగ్గరికి వచ్చాక నువ్వు చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. తల్ల ఉంచుతా ప్రార్థన చేసుకుంటా.